శాంతి చర్చల ప్రతినిధులుగా ఉన్నటువంటి చంద్రకుమార్ గారు, హరగోపాల్ గారి నేతృత్వంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. గత 2 మాసాలుగా ఈ కగారు గురించి రాజకీయ చర్చలు జరపాలనేటువంటిదే రాజకీయ పార్టీలుగా మేమందరం కోరుతున్నాం. మావోయిస్ట్ పార్టీ మార్చిలో, ఏప్రిల్లో, మేలో అప్పటి నుండి ఇప్పటి వరకు 5 ముఖ్యమైనటువంటి ప్రకటనలు వాళ్ళు ఇచ్చారు. ప్రకటనల సారాంశం అనేటువంటిది వాళ్ళు నిజాయితీగానే, సిన్సియర్గానే శాంతి చర్చలను కోరుతున్నటువంటి పరిస్థితిలో ఆయుధాల విసర్జనకు కూడా సిద్ధము, కానీ చర్చలు జరగాల. ఈ దేశం సంబంధించినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను మేము శాంతి చర్చల విషయాల్లో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటిది వాళ్ళు చెప్తుంటే అవకాశం ఇవ్వండి, మేము సమగ్రంగా చర్చించుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటే ఇవ్వకుండా ఈ ఏరివేత కార్యక్రమం, దాడి చేసే కార్యక్రమం వేలాది మందితోని ఛత్తీస్గఢ్ అడవుల్లో చుట్టివేసి ఇవాళ పార్టీ కార్యదర్శి కేశవరావు గారిని పట్టుకొని హత్య చేసినటువంటి పద్ధతి, దాని మీద అతని యొక్క ఫేస్ చూస్తుంటే టార్చర్ చేసినటువంటి పద్ధతి కూడా కనిపిస్తున్నది. 1-2 రోజుల తర్వాత కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్నది. ఇలాంటి పద్ధతి అనేటువంటిది పైశాచికమైనటువంటి పద్ధతి. ఇవాళ బాడీ చనిపోయినటువంటి దేహాలు ఇవ్వడానికి కూడా మీరు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. 2 రోజులు ఇష్టమైనటువంటి వాగ్దానం చేసి ఇవ్వనటువంటి పరిస్థితికి ఇవాళ నిన్ననే దహనం చేసినటువంటి పద్ధతి అనేటువంటిది మీరు చెబుతున్నటువంటి మీ కర్మ సిద్ధాంతం ప్రకారంగా కూడా ఎట్లా కరెక్ట్ అవుతుంది? కుటుంబానికి లేకపోతే బంధువులకు ఈ దేహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వలేనటువంటి పరిస్థితి మీరు ఈ సమాజం ముందట ఏం చెప్పదలుచుకున్నారు? ఈ పైశాచికత్వం, దేశంలో ఉన్నటువంటి ఈ ఫ్యాసిస్టు స్వభావం, రాబో ఫ్యాసిస్టు రాజకీయపరమైనటువంటి మీ స్వరూపం అనేటువంటిది స్పష్టంగా చెప్పదలుచుకున్నారా? ఇప్పటికే 3వ విడత అధికారానికి వచ్చినటువంటి మీరు దేశంలో అనేకమైనటువంటి మారణ హోమం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వేలాది మంది ఆదివాసీలను జినోసైడ్, ఈ జాతిని ధ్వంసం చేసేటువంటి పద్ధతి అనుసరించారు. ఈ పద్ధతి అనేటువంటిది మానుకోవాలి. ఈ వేదిక తరఫున సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ అనేటువంటి సమగ్రంగా ఈ హత్యాకాండ మీద కూడా జరపాలని మేము కోరుతున్నాము. ఖచ్చితంగా రాజకీయంగా ఈ చర్చలు జరపాలి. ఒక శాంతి చర్చలు క్రమంలో సమాజంలో అనేకమైన మార్పులు, పరివర్తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మీ ద్వారా దీన్ని అధ్యస్తున్నాం. దాంతో పాటు ఇది కంటిన్యూ అవుతే పోరాడేటువంటి రాజకీయ శక్తులు వీధుల్లోకి వెళ్లి ఖచ్చితంగా ఒక ప్రజాస్వామిక ఉద్యమం అనేటువంటి నిర్మాణం చేయాల్సి వస్తుంది. మీ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. లౌకిక తత్వం ఇది రాష్ట్రంలో కూడా బూర్జువా రాజకీయ శక్తులు, రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళు ఈ రాష్ట్రంలో కూడా రేపు ఈ ప్రభుత్వాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారా? ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రాజకీయ పరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు బయటికి రావాలి. స్పష్టంగా ఈ దేశంలో శాంతి చర్చల గురించి కూడా వాళ్ళు అంగీకరించారు. వాళ్ళు వీధుల్లోకి వచ్చి కూడా రాజకీయంగా ప్రజల ముందుట ప్రజలందరినీ కూడగట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తున్నాం.